నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. 9 రోజుల క్రితం మొదలైన తమిళ సీరియల్ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదు. శశికళ జైలుకు వెళ్ళినా తమిళ రాజకీయాలు మాత్రం కొలిక్కి రావడం లేదు. గవర్నర్ నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకేం పరిణామాలు జరుగుతాయనే ఉత్కంఠ కనిపిస్తున్నది. ఈలోగా కుటుంబాలు ముందుకు వస్తూనే ఒక పక్క జయలలిత కుటుంబ సభ్యులు, మరో పక్క శశికళ కుటుంబ సభ్యులు రాజకీయాలకు వచ్చేస్తున్నారు. సస్పెన్స్ సీరియల్ ఇవాళ చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు సీనియర్ పాత్రికేయులు కె అమర్నాథ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా వారు పాల్గొంటున్నారు. న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అవుతారు మనతో. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్టూడియోలో ఉన్నారు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ చూద్దాం. నుంచి పళనిస్వామి, పన్నీర్కు పిలుపు. కాసేపట్లో గవర్నర్ను కలవనున్న ఇరువురు నేతలు. పరపన అగ్రహారం కోర్టులో లొంగిపోయిన శశికళ 3.5 ఏళ్ల పాటు జైల్లోనే ఉండనున్న చిన్నమ్మ. పరపన కోర్టు దగ్గర వాహనాలపై రాళ్లు, దుండగులను చెదరగొట్టిన పోలీసులు. భూమాని విషవృక్షమని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ విషవృక్షాన్నే సీఎం కౌగిలించుకున్నారన్న గంగుల. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరు. గుంటూరులో రేపు జగన్ యువభేరి. అంతరిక్షంలో ఇస్రో విజయ పతాకం. 104 ఉపగ్రహాలతో ప్రపంచ రికార్డు సృష్టించిన శ్రీహరికోట. తాజా పరిణామాల్లో రెండుగా చీలిన అన్నా డిఎంకేలో ఇరుపక్షాలు ఒక విషయంలో మాత్రం ఒకే మాట చెప్తున్నాయి. తమిళనాట ఉండేది అమ్మ ప్రభుత్వం అని, అమ్మ విధానాలు కొనసాగిస్తామని అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ సెల్వం వర్గం నొక్కి వక్కాణిస్తున్నాయి. కానీ వాస్తవంలో అలా జరుగుతున్న దాఖలా కనిపించడం లేదు. అమ్మ దేన్నైతే వ్యతిరేకించారో అది ఆచరిస్తున్నారు ఇప్పుడు నాయకులు. ప్రజల కారణంగా నేను ఉన్నాను, ప్రజల పక్షానే ఎల్లప్పుడూ ఉంటాననే మాటను అమ్మ జయలలిత ప్రతి బహిరంగ సభలో మర్చిపోకుండా ప్రస్తావించేవారు. తన రాజకీయ ప్రత్యర్థి డిఎంకే కంటే తన పార్టీ అన్నా డిఎంకే వేరని పురీక్ష తలైవి పదే పదే గుర్తు చేసేవారు. డిఎంకే అన్నది కుటుంబ పార్టీ అని, కరుణానిధి కుటుంబం ఆధీనంలోనే పార్టీ ఉందని విమర్శించేవారు. తనకు కుటుంబం లేదని, ప్రజల ప్రయోజనమే ఎప్పుడూ తన మదిలో ఉంటుందని నొక్కి చెప్పేవారు జయలలిత. సాధారణ సభ్యుడి కూడా అన్నా డిఎంకేలో మంత్రి కావచ్చని, అలాంటిది డిఎంకేలో జరగడం అసంభవమని అమ్మ అంటుండేవారు. జయలలిత అనుసరించిన ఈ నిర్దిష్ట వైఖరికి పూర్తి విరుద్ధ నిర్ణయాన్ని ఇప్పుడు అన్నా డిఎంకేలో పోరాడుతున్న 2 వర్గాలు తీసుకున్నాయి. కుటుంబ పాలన అన్నది అన్నా డిఎంకేలోనూ మొదలైంది. శశికళను తీవ్రంగా వ్యతిరేకించిన జయలలిత మేనగోడలు దీపా జయకుమార్ శత్రువు మిత్రుడన్న మాటను నిజం చేస్తూ పన్నీర్ సెల్వం గూటిలో చేరారు. అటు జైలు పాలైన శశికళ పార్టీపై తన కుటుంబం పట్టును బలోపేతం చేసేందుకు పార్టీ నుంచి బహిష్కృతులైన దినకరన్, ఎస్ వెంకటేష్ను తిరిగి చేర్చుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రకటించిన గంటసేపటికే దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు అన్నా డిఎంకే మరో ప్రకటన జారీ చేసింది. అంటే 4 ఏళ్లు శశికళ జైల్లో ఉన్నా అక్కడి నుంచే రిమోట్ కంట్రోల్తో పార్టీని నడిపిస్తారన్నమాట. వాస్తవానికి జయలలిత వారసురాల్ని తానేనంటూ దీప చెప్పిన మాటలను తమిళనాడు ప్రజలు చాలా ఆసక్తిగా విన్నారు. దీనికి తగ్గట్టుగానే దీప ఆ టెంపోనే మెయింటైన్ చేశారు. రాజకీయాల్లోకి వస్తానని, త్వరలో కొత్త పార్టీ పెడతానని ప్రకటనలు చేశారు. కానీ శశికళ పన్నీర్ సెల్వం ఫైట్లో గడిచిన వారంగా ఆమెను తమిళ ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన దీప ఇప్పుడు పన్నీర్ సెల్వం గ్రూప్లో చేరిపోయారు. శశికళ క్యాంపు నుంచి వచ్చిన నాయకులను తన ఇంట్లో శాలువ కప్ప ఆహ్వానించిన పన్నీరు దీపా విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ పాటించారు. ఆమె రాక కోసం జయలలిత సమాధి దగ్గర వేచి ఉన్నారు. అమ్మ అధికారంలో ఉన్నప్పుడు
ఎలా అయితే ఆమె వెనక చేతులు కట్టుకుని నిలిచేవారో పన్నీర్ సెల్వం ఇప్పుడు అదే స్ట్రాటజీ పాటించారు. చాలా మంది పన్నీర్ సెల్వం మద్దతుదారులకు ఈ చర్య అంతగా నచ్చలేదు. దీప రాకతో భవిష్యత్తులో పార్టీలో ఖచ్చితంగా చీలికొస్తుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. శశికళ ప్రధాన వ్యూహకర్తల్లో దినకరన్ చాలా ముఖ్యుడు. కుటుంబానికి చెడ్డ పేరు ఉండడంతో జయలలిత మరణించిన తర్వాత కూడా ఆయన పదవులకు దూరంగానే ఉన్నారు. కానీ గత వారం గవర్నర్ను శశికళ కలిసినప్పుడు ఆమె వెంట ఉండి మరోసారి దినకరన్ లైమ్ లైట్లోకి వచ్చారు. మరోవైపు అన్నాడీఎంకే శాసనసభాపక్షం పళనిస్వామిని తమ నేతగా ఎన్నుకుంది. పళనిస్వామి ఆషామాషి నాయకుడేమీ కాదు, బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైన. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో చాలా మంది ఆ సామాజిక వర్గానికి చెందినవారే. కానీ దేవర సామాజిక వర్గానికి చెందిన వారి కనుసన్నల్లోనే అన్నాడీఎంకే ఉంది. శశికళ లేని సమయంలో పళనిస్వామి తోక జాడించకుండా చూసేందుకు దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిని చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయడం ద్వారా అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ప్రజల ముందు చులకనైపోయాయి. 1987లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన భార్య జానకి రాజకీయాల్లోకి వచ్చిన భార్య అని కూడా చూడకుండా ఆమెను తమిళ ఓటర్లు 1989లో తిరస్కరించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి బహుళ అధికార కేంద్రాల కారణంగా అన్నాడీఎంకే దీర్ఘకాలంలో మనుగడ సాగించడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటున్న సమయంలోనే బహుశా గవర్నర్ను రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు కలవబోతున్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఇద్దరు కూడా. గవర్నర్ ఇంకా ఇప్పటివరకు తన నిర్ణయం చెప్పలేదు. ఇప్పటికే గవర్నర్ ఆఫీస్ చాలా జాప్యం చేస్తున్నది ఈ విషయంలో అనే విమర్శను ఎదుర్కొంటున్నది. ఆయన లీగల్ ఎక్స్పర్ట్స్ని ఇంకా కన్సల్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. ఈలోగా శశికళ జైలుకు వెళ్ళినారు. ఆమె 3.5 సంవత్సరాలు జైల్లోనే ఉంటారు. కొంత సమయం ఇవ్వాలి జైలుకు వెళ్ళడానికని ఆమె పెట్టుకున్న పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సాయంకాలం ఆమె కర్ణాటకలోని జైల్లో ల్యాండ్ అయ్యారు. ఆమె దాని గురించి మాట్లాడుకుందాం. అమర్నాథ్ గారు చెప్పండి, ఏం జరుగుతున్నది ఇప్పటివరకు? అంటే మామూలుగా తొందరపడి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయడం వల్ల వచ్చే పరిణామాలు అవి రేపు నష్టం కలిగిస్తాయి డెమోక్రసీకి అని చెప్పి గవర్నర్ గారు డిలే చేశారని వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలా జాప్యం అయిపోయినట్టున్నది తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో. గవర్నర్ జాప్యం చేస్తున్నట్టే కనపడుతుంది. దానికి కారణాలు ఏదో తెలియదు. ఆయన ఇప్పటికే న్యాయ సలహాలు పొందారు. అటార్నీ జనరల్ ఇచ్చారు, చాలామంది నాయకులు అడిగారు, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఆయన దగ్గర ఉన్నాయి. రెండోది, శశికళను పిలవాలా లేదా అన్న క్వశ్చన్ బయటపడ్డది. ఇప్పటి వరకు ఏంటంటే శశికళను పిలిస్తే ఆమెకి అడ్వర్స్గా, అంటే శశికళను పిలిస్తే ఆ కోర్టు కేసు తోటి ఒకటే చీఫ్ మినిస్టర్కి ముడిపడి ఉన్నది ఏమిటంటే ఆమె ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉండదు. అందుచేత ఆమెను పిలవాలా లేదా అన్నది కొంచెం మేమ్ హౌస్లో పెట్టారు. దాని గురించి వెయిట్ చేశారు. అక్కడ వరకు కాస్త జస్టిఫికేషన్ ఉంది డిలే చేయడానికి. అది సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. ఆమె ఇవాళ జైలుకు కూడా వెళ్ళిపోయారు. అది నిన్నే వచ్చింది, నిన్న పొద్దుటే వచ్చింది. నిన్న పొద్దుటే వచ్చాక ఇవాళ అది వచ్చి ఇట్ ఈస్ మోర్ దెన్ అబౌట్ 36 hours పైన అయిపోయింది. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇద్దరినే పిలిచారు. ఇప్పుడు పన్నీర్ సెల్వన్ని శశికళ వర్గానికి నాయకుడిగా కొత్తగా ఎన్నుకున్న పళనిస్వామిని ఇద్దరిని పిలిచారు. మరి అక్కడ ఏం చెప్తారో చూడాలి. ఇద్దరిని పిలవడం అనేది ఇంతకుముందు పన్నీర్ సెల్వంతో గెలిచారు, ఈ పళనిస్వామితో కూడా గెలిచారు. పళనిస్వామి వెళ్ళి లెటర్ ఇచ్చి ఈ స్టేక్ ఈజ్ క్లెయిమ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర రెండు విషయాల మీద ఆయన ఖచ్చితంగా ఎక్స్పీడిషియస్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏమిటంటే వీళ్ళకి ఎవరికి మెజారిటీ ఉంది లేదు అది డిస్ప్యూట్లో ఉండి, ఇఫ్ హీ ఈజ్ నాట్, అంటే కాన్స్టిట్యూషనల్గా ఏంటంటే ఎవరిని ఆహ్వానించినా హీ షుడ్ బి సాటిస్ఫైడ్ దట్ హీ కమాండ్స్ ది మెజారిటీ ఆఫ్ ది సుప్రీం, దట్ ఈ కమాండ్స్ ది మెజారిటీ అసెంబ్లీలో ఆయన సాటిస్ఫై అయ్యాకనే
ఆయన పిలవలసిన అవసరం ఉంది. దాని గురించి ఆయన ఎక్సర్సైజ్ చేసి ఒకవేళ అది కాదు అని అనుకుంటే ఆయన దగ్గర అటర్నీ జనరల్ కొంతమంది న్యాయ నిపుణులు ఇచ్చిన ఒక సలహా ఉంది. మీరు జగదంబికా పాల్ది సుప్రీంకోర్టు ఆదేశం మేరకి ఆయన సుప్రీంకోర్టు ఆదేశం మేరకి ఒక కమిషన్, హైకోర్టు కమిషన్ వెళ్ళి వాళ్ళ సమక్షంలో అక్కడ ఓటింగ్ జరిగింది. అక్కడ కొట్లాట అయ్యాయి, ఆయన ఓడిపోయారు కనుక ఆయన్ని దింపేయడం జరిగింది. అలాగే గవర్నర్ ఆధ్వర్యంలో, అంటే గవర్నర్ ఎవరినైనా ఒక అబ్జర్వర్ని అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో స్పీకర్ పర్యవేక్షణలో ఒక బల పరీక్ష ఏర్పాటు చేసి ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళని ఆహ్వానించవచ్చు అన్నది దాన్ని న్యాయ సలహా ఇచ్చారని చెప్తున్న దాని సారాంశం. ఈ రెండిట్లోని వీటికి ఇంకా ఇంత మీమాంస పడవలసిన అవసరం నాకైతే ఏం కనపడడంలే. ఈ రెండిట్లో ఏదైనా సరే హీఈస్ capable of taking such a decision and ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడం అన్నది తర్వాత సాటిస్ఫాక్షన్, అంటే ఆయన పిలిచిన వ్యక్తికి మెజారిటీ ఉందా, అదే ఎంజాయ్ చేస్తున్నారని అని అది చేయవలసింది ఆయన. ఈ విషయాలన్నింటినీ బేరీ చేసి ఒక డెసిషన్కి వచ్చి చెయ్యాలి. అది ఈ 10 రోజులుగానే చేయకుండా మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి ఆయన అయ్యారనుకుందాం, అయితే మరి అసెంబ్లీని పిలిచి అట్లీస్ట్ ఒక వారం రోజులనే టైం ఇవ్వాలి. అంటే ఈ వారంలో జరగదు ఇంకది. ఇవాళ ఇట్ ఈస్ ఆల్రెడీ థర్స్డే. ఆయన సోమవారమే ఈ డెసిషన్ తీసుకుని ఉంటే ఆయన సోమవారం మళ్ళీ వచ్చి సోమవారం కానీ శనివారం కానీ ఎప్పుడప్పుడు ఒక సమావేశం పిలవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన ఈ 3 days మీమాంసలో పడిపోవడం వల్ల ఇంకొక వారం అవుతుంది. ఇవాళ డెసిషన్ తీసుకున్న అట్లీస్ట్ వారం రోజులు అంటే ఇట్ విల్ బి ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీక్. కానీ అమర్నాథ్ గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇది ఈ జాప్యం జరిగిన క్రమంలో ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబాలు ముందుకు వచ్చేస్తున్నాయి. జయలలిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇటు పన్నీర్ సెల్వం సపోర్ట్లో, ఇటు శశికళ జైలుకు వెళ్తూ తన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మళ్ళీ పార్టీ పదవులు అప్పగించుకోవడం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, జయలలిత నా పార్టీలో కుటుంబ పాలన ఉండదు అని చెప్పిన వారు. నిజానికి తమిళనాడు ప్రజలు కూడా ఏఐడిఎంకేలో కుటుంబ పాలన ఆమోదించలేదు కాబట్టి జానకి రామచంద్రన్ ఓడించినారు. మరి వాళ్ళ ఆల్ ఇండియా అన్నా డిఎంకే పరిస్థితి ఏమిటి? అదే, బట్ ఇవి వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటేమిటంటే ఆమె మన జయలలిత బ్రతికున్నంతకాలం కుటుంబ పాలనకి ఒక అవకాశమే లేదు. ఆమెకు ఒక కుటుంబం లేదు, ఆమెకు ఒక మేనగోళ్ళు ఉండేది, అన్న ఇంకా వాళ్ళు ఉండేవారు, అన్న బుధన్ గారు ఉండేవారు, వాళ్ళు ఉండేవారు, ఎవరిని దరికి జారనివ్వలే. ఒక్కరినే ఏంటంటే కొంతకాలం, అంటే తల్లి బతుకున్నంతకాలం తల్లి ఆమెతోటే ఉంది. ఆ తర్వాత అన్నగారిని బయట పెట్టింది. ఎప్పుడు మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏదో కుటుంబ డిస్ప్యూట్స్ ఉండి ఏదో పెళ్లి గురించి ఏదో ఒక డిస్ప్యూట్ ఉందని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు బయటే ఉన్నాడు. ఆయన చనిపోయాక మేనగోడను కొంతకాలం ఈమె చేరదీసినా సరే చదివించడానికి, ఆమెకి ఒక ఉపాధి కల్పించడానికి అవసరమైన సపోర్ట్ ఇవ్వడం కానీ, డబ్బు సహాయం చేయడం కానీ ఆమెని చేసింది. అంతే తప్పించి ఆమెను ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకురాలే. ఇప్పుడు ఆమె చనిపోయాక నేను వారసురాలని ఆమె వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇంకో పెద్ద ఆరోపణ ఏమిటంటే ఏఐడిఎంకేని అంతటిని శశికళ కుటుంబం క్యాప్చర్ చేసిందని, ఆమె నడుపుతోందని ఒక బలమైన ఆరోపణలు ముందుకు వస్తున్నాయి. ఎలాగా అటు డిఎంకే కుటుంబ పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ద్రవిడ రాజకీయాలు వచ్చినవి ఒక వారసత్వ రాజకీయాలకి, ఒక కుల బలమైన రాజకీయాలకి, అంటే మేము అగ్ర కులాలం కనుక అసలు నిజం చెప్పుకోవాలంటే అసలు డిఎంకే పుట్టుక యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ నుంచి పుట్టింది. అది యాంటీ బ్రాహ్మిన్ మూవ్ నుంచి యాంటీ గాడ్ రెండింటిని. నాకు బాగా జ్ఞాపకం, మేము సబ్-ఎడిటర్లుగా ఉండేటప్పుడు కాపీ రాసేవాళ్ళం. ప్రతిసారి శ్రీరామనవమి రోజున మదురైలో ఈవీకే రామస్వామి నాయకర్ రాముడి విగ్రహాన్ని తీసుకువెళుతూ
చెప్పులతోటి కొట్టి మరీ తీసుకెళ్ళేవాడు. ఆయన రావణ భక్తుడు. అది ఆ రోజుల్లో అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, ఇప్పటికి ఆర్ఎస్ఎస్ ఉంది. ఆ రోజుల్లో ఎవరు పళనిస్వామి రాజ్భవన్లోకి వెళ్తున్నట్టున్నాడు ఆయన కలవడానికి. ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గవర్నర్ గారిని కలవడానికి పళనిస్వామి వెళ్తున్నాడు. ఈయన తర్వాత మళ్ళీ ఆయన పన్నీర్సెల్వం కూడా వెళ్తారనుకుంటాను. వెల్టర్స్ కంటిన్యూ. అదే ఆ రోజుల్లో ఆ నేపథ్యంలో వచ్చిన పార్టీ అది డిఎంకే. వాళ్ళంతా యాంటీ గాడు, వాళ్ళు నాస్తికులు. కానీ అక్కడి నుంచి చాలా దూరం ప్రయాణించింది. రైట్. ప్రయాణించాక ఇప్పుడు కుటుంబ పాలన వచ్చింది, ఇప్పుడేమో దేవుడి రాజకీయాలు వచ్చినాయి, అన్నీ మళ్ళీ దాంట్లోకి వచ్చినాయి. ఆ దాంట్లోకి వచ్చిన ఈ పరిణామం ఎప్పుడు సొసైటీ ఈజ్ డైనమిక్, అలాగే పాలిటిక్స్ కూడా డైనమిక్. ఆ డైనమిక్ వర్స్ ఫర్ బెటర్ వర్స్ ఆర్ ఇండిఫరెంట్. ఏదైనా ముందుకు వెళ్ళడమే తప్పించి వెనక తిరిగి చూడడం అంటూ ఉండదు. డైనమిజం కొంచెం హద్దులు మీరు అనిపిస్తుంది. లెట్ డిస్కస్ అబౌట్ ఇట్. మనతో విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, న్యాయవాది. వారితో కూడా మాట్లాడదాం. 9 రోజులు గడిచిపోయింది. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పటికి ఇంకా తెరబడలేదు తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి. ఏం జరుగుతుందంటారు? ఇప్పటికే 2 వర్గాలుగా చీలింది పార్టీ. 2 నాయకులు ముందుకు వస్తున్నారు, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని. ఒక నాయకురాలు జైల్లోకి వెళ్ళింది. కుటుంబాలు ముందటికి వచ్చేస్తున్నాయి ఒక్కొక్క వర్గాన్ని సపోర్ట్ చేయడానికి. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు తమిళనాడు వ్యవహారం చూసినట్లయితే మనకి ఇది తమిళనాడు అనేటువంటిది కొత్తది కాదు. ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది ముఖ్యంగా ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ఎప్పుడైతే రాజకీయ సంక్షోభం వచ్చిందో, అంటే కొంతమంది ఎప్పుడైతే ఒక పార్టీ విడిపోవటం కానీ లేకపోతే క్లెయిము కౌంటర్ క్లెయిమ్ ఉండటం కానీ, ఆ సందర్భంలో ఏంటంటే గవర్నర్ పాత్ర అనేటువంటిది రాజ్యాంగపరంగా సెక్షన్ 164 ఆర్టికల్ 164లో నిర్వచించడం జరిగింది. రాజ్యాంగంలో ముఖ్యంగా గవర్నరు రాష్ట్రపతి ఇద్దరు కూడా ప్రజాస్వామ్యానికి దే ఆర్ లైక్ ఏ వాచ్ డాగ్స్, ప్రజాస్వామ్య పరిరక్షకులు. ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందో, ముఖ్యంగా గవర్నరు డిస్క్రిషనరీ పవర్స్తో ఎవరైతే మెజారిటీ ఉందో, ఇవాళ ఏదైతే విద్యాసాగర్ రావు గారు గత మన 10-15 రోజుల నుంచి మనం ప్రతి సిటిజన్ కూడా ఇలా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, గత 15 రోజుల నుంచి ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ ఏర్పడింది, ఒక రకమైనటువంటి సస్పిషన్ కనిపిస్తుంది. ఏది మన తమిళనాడు వ్యవహారాన్ని చూసినట్లయితే. అయితే గవర్నర్ గారి విషయంలో ఒకటి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటున్నానంటే, మొట్టమొదటిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మెజారిటీ పీపుల్ వాళ్ళందరూ కలిసి గవర్నర్ని కలిసి మేము శశికళని ఎన్నుకుంటున్నాము, మాకు ఆమెను పిలవండి, మాకు సీఎం నాయకురాలుగా మేము శాసనసభాపక్ష నాయకురాలుగా ఎన్నుకున్నామని చెప్తే, ఆయన ఏంటంటే అప్పటికే శశికళ మీద 4 సంవత్సరాల జైలు శిక్ష పడి తర్వాత అది గతంలో అపీల్లో కొట్టివేయబడి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది. సుప్రీంకోర్టులో కేసు కూడా పెండింగ్ లేదు. అయితే గవర్నర్ ఏంటంటే తన యొక్క విచక్షణ అధికారంతో ఒక క్రిమినల్ రికార్డ్, అంటే కేసు కొట్టివేయబడ్డ హైకోర్టు స్థాయిలో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యింది కాబట్టి కొంత జస్టిఫికేషన్ ఏంటంటే ఆయన వెయిట్ చూడటం అనేటువంటి కొంతవరకు కాన్స్టిట్యూషనల్గా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా అది యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే రేపు వారం రోజుల్లో 10 రోజుల్లో జడ్జిమెంట్ వస్తే మళ్ళీ ఆమె డిస్క్వాలిఫై కావటం. వారు చెప్పినట్టుగా దీన్నే వచ్చేసి కూడా 36 గంటలు గడిచిపోయింది. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను, నిన్న ఉదయం వచ్చింది, జైలుకు కూడా వెళ్ళింది, కొంతవరకు నాయకుడిని ఎన్నుకున్నారు. తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మెజారిటీ పార్టీ, పర్టికులర్గా మెజారిటీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గవర్నర్ కలిసి మాకు ఇంతమంది సపోర్ట్ ఉందని చెప్పినప్పుడు ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి గవర్నర్ ముందు. ఒకటేమో పన్నీర్ సెల్వము నాకు కూడా అవకాశం ఏంటి అన్నారు. యాక్చువల్గా ఏంటంటే అతని విషయంలో అతని యొక్క రాజీనామాను ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తారు. రాజీనామా యాక్సెప్ట్ చేయకపోతే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే రాజీనామా యాక్సెప్ట్ అయ్యింది. తర్వాత ఇప్పుడు పళనిస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు రైటా రాంగా శశికళని ఇష్టపడతారా, ఇలవర్సిని ఇష్టపడతారా, సుధాకర్ని ఇష్టపడతారా, అది 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 ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు ఉండేటువంటి అది ఒక ఒపీనియను. కానీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఒక్కసారి మెజారిటీ మనం శాసనసభ్యులను ఎన్నుకుంటాం. శాసనసభ్యులు మంచి సభ్యులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉంది. ఓటర్లు ఎక్కువ వాళ్ళ శాసనసభ్యులు ఎన్నుకున్నప్పుడు శాసనసభ్యులు ఒక XY రేపు ఏదో అంటారు చూసారా, రేపు టెర్రరిస్ట్ కేసెస్లో ఉన్నటువంటి మన ముంబైలో ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం, అంటే ఇప్పుడు అటువంటి వాళ్ళని ఎన్నుకుంటారంటే కూడా మనం ఏం చేసే పరిస్థితి, ప్రజలు సఫర్ కావాల్సిందే 3-4 ఇయర్స్. అందుకని ఏంటంటే ప్రజలు ఓటు వేసేటప్పుడే ఎటువంటి నాయకత్వాన్ని చూసేసుకోవాలి. గవర్నర్కు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే మెజారిటీకి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 36 గంటలు అనేటువంటిది కొంతవరకు డిలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఎంత ఆలస్యమైతే అంత రాజకీయంగా హార్స్ ట్రేడింగ్ అంటే ఏదైతే ఉందో ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపు కావటం, తర్వాత ప్రలోభాలు, ధనము, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక అపహాస్యమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా లేట్ చేసినట్లయితే ఇప్పటివరకు గవర్నర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ కొంతవరకు తమిళనాడులో ఒక నేరస్తురాలని మనము ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేరస్తురాలు, శిక్షపడ్డ నేరస్తురాలను ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ కొంతవరకు ఆయన యొక్క విచక్షణ అధికారం గవర్నర్ అప్రిషియేట్ చేయాలి. కానీ బట్ ఇప్పుడు 36 గంటలు అన్నారు చూసారా, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఆయన చేయాలనుకుంటే రాజ్యాంగపరంగా. మనకి జర్మనీలో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది. అక్కడ ఎవరైతే నాయకులు ఎంతమంది క్లెయిమ్ చేస్తారో, 2, 3 నాకుందని ఏది మెజారిటీ ఉందని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఒకే రోజు టెస్ట్ పెట్టేసి ఫ్లోర్లో మీరు ప్రూవ్ చేసుకోండి అంటే, ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్లో మనకి కళ్యాణ్ సింగ్ అండ్ జగదాంబికా పాల్ మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో అది కూడా ఒక ఆప్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు క్లెయిమ్ చేస్తున్నారు. పన్నీర్ సెల్వం వెళ్తున్నాడు రెగ్యులర్, కానీ 2-3 ఒకేసారి మీరు తేల్చుకోండి అంటే కొట్టుకునే పరిస్థితి ఉన్నది కదా ఇవాళ చట్టసభలో. కొట్టుకునే వ్యవహారం ఉందా ఇవాళ జర్మనీలో సక్సెస్. జర్మనీలో ఇవాళ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో ఎంతమంది అయినా క్లెయిమ్ చేయొచ్చు. ఫ్లోర్లో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు దే ఆర్ ట్రీటెడ్. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు, డ్యూ రెస్పెక్ట్స్ టు అవర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జర్మనీలో ఉన్నంత పరిణతి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి లేనట్టుంది కదా. అంటే మన దగ్గర ఏంటంటే మన దగ్గర రాజకీయాల్లో మనకు అవినీతి ఎక్కువ, బంధుప్రీతి ఎక్కువ, కులతత్వం ఎక్కువ. మన రాజకీయాల్లో మన ప్రజాస్వామ్యం, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అంటే కూడా మనం మందస్వామ్యం అంటాం మంచిది. ఎందుకు అంటున్నానంటే ప్రజాస్వామ్యంలో మందస్వామ్యం, డెమోక్రసీ, మోబోక్రసీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక కులం, ఎక్కువ కులం వాడు ఎవడు చెప్తే వాడు నాయకుడు, ఒక మతం వాడు ఎవడు చెప్తే ఒక నాయకుడు. ఇక్కడ ఏంటంటే కొంత మనకి అవేర్నెస్ అనేటువంటిది కొంత ఎక్కువ లేదు. జర్మనీ హైలీ ఎడ్యుకేటెడ్ కంట్రీ. అక్కడ ఏంటంటే ఎలక్షన్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుగా, తర్వాత ఎలక్షన్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రతి పౌరుడి యొక్క భవిష్యత్తుని, దేశ భవిష్యత్తు నిర్ణయించే విధంగా చూస్తారు. మనం అట్లా కాదు, మన నాయకుడు వస్తే మనకి ఏ పదవి ఇస్తాడు, మనకు నాయకుడు వస్తే మనకి ఏ ఫేవర్ చేస్తాడు. ఎస్ మనం డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ మౌన సాక్షిగా ఉన్నట్టుగా ఉంది. మహేష్తో మాట్లాడదాం. అట్లాగే ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి చర్చలో. అన్నా డిఎంకే శశికళ వర్గ నాయకుడు పళనిస్వామి రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయినారు. ఈలోగా సమాచారం తెలుస్తుంది ఏంటంటే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కి శుక్రవారం నాడు పిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు విష్ణువర్ధన్ రెడ్డి గారు జర్మనీ ఉదంతం చెప్పినారు. అట్లాంటిది ఇక్కడ కూడా జరగబోతున్నట్టు కనిపిస్తుంది. మహేష్, కాంగ్రెస్ పూర్తిగా మౌన సాక్షిగా ఉన్నట్టున్నది. అబ్జర్వర్ తమిళనాడులో అలా ఏం లేదు. అంటే అక్కడ పరిణామాలను ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? తిరువరణకరుసుని అక్కడ తమిళ పిసిసి అధ్యక్షుడు దీనికి రెస్పాండ్ అయినరు. తర్వాత అంటే అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది అనేది కాంగ్రెస్ మొదటి నుంచి అభిప్రాయపడుతోంది. చిదంబరం గారు కానివ్వండి, అక్కడ పిసిసి అధ్యక్షుడు కానివ్వండి, కింది నుంచి పై దాకా మేము ఒకటే స్టాండ్తో ఉన్నాం. గవర్నర్ నిర్ణయం ఆలస్యం ఏదైతే ఉందో, కేసు సాకుతో తీసుకున్నటువంటి జరిపినటువంటి జాప్యం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా బీజేపీ దురుద్దేశపూర్వకంగా తమిళనాడులో ఏఐడిఎంకే లాంటి ఒక పార్టీని, ప్రాంతీయ పార్టీని చీల్చే కుట్రలో భాగంగా చేసినటువంటి ఎత్తుగడ, దాన్నే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బలంగా ఫలించినట్టే. ఇప్పుడు ఈరోజు దానికి అంటే వాళ్ళు ఆశించినంత స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఫలించినట్టుగానే మనం చెప్పాలి. అమ్మ అనే ఒక ఫోటో మీద అందరూ కట్టుబడి ఒక తాటి మీద నిలబడేటువంటి నాయకులందరి వల్ల ఈ పేరుతోనో ఆ పేరుతోనో 3-4 వర్గాలుగా విడిపోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది. దీనికి అవకాశం ఇచ్చింది అంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పన్నీర్ సెల్వం రాజీనామా ఆమోదించిన నెక్స్ట్ అవర్లోనే శశికళ ఎన్నిక జరిగింది ఎల్పీ లీడర్గా. ఆమెను ఆ రోజు సాయంత్రమో తెల్లారో తీసుకొచ్చి ఎల్పీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చెప్పిస్తే ఈ గొడవలన్నీ ఏం లేవు. ఒకవేళ ఇందాక న్యాయకోవిధులు చెప్పినట్టుగా శశికళ కనుక నేరస్తురాలు, ఆమె మీద స్టే ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 25 స్టేలు ఉన్నాయి. ఒకవేళ స్టేల పేరుతోనే ఎల్పీ లీడర్గా ఎన్నుకున్న ఆయనను మనం ఆపాలే, మన రాజకీయ పబ్బం దాని ద్వారా నెరవేర్చుకోవాలని ఒక దురుద్దేశమే కనబడుతుంది తప్ప స్టేలు ఉన్న వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావద్దు అని రాజ్యాంగం ఎక్కడ చెప్తలేదు. మరి ఒకటి చెప్తే నన్ను కరెక్ట్ చేయాలి, అడ్వకేట్ పెద్దలు ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ చేయాలి. ఒకటి అటువైపు అయితే, రెండోది ఇక్కడ అమ్మ ప్రభుత్వం అంటున్నారు కానీ ఈరోజు ఎక్కడ అమ్మ ఆశయాలు కనబడతా ఉన్నాయి. ఒకటి, ఆమె వారు పెద్దలు చెప్పినట్టుగా నేను వారితో పూర్తి ఏకీభవిస్తాను, ఆమె ఎప్పుడు కూడా వారసత్వాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు అందరూ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు నా ఎంత దొరికితే అంత దోచుకుందాం అనే స్థాయిలో, అది రాజకీయ అధికారమే కానివ్వండి ఇంకో రకంగానే కానీ నేను ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి ఒకటి కనబడుతోంది. రెండోది, పన్నీర్ సెల్వం ఇంకా అమ్మ భక్తుడు అని చెప్పుకోవడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటున్నానంటే ఈరోజు నిన్న 10:30కు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో A1 ముద్దాయిగా జయలలితనే ఉన్నది.
ఒకవేళ ఆమె బతికుంటే ఆమెను కూడా జైలుకు పంపే పరిస్థితి. కానీ ఆ తీర్పుకు ఆయన స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. జయలలిత ఏం గొప్పది అని చెప్పలే కోర్టు. A1 ముద్దాయిగా జయలలిత ఈరోజు మన ముందు లేదు కాబట్టి ఆమెకు జైలుకు పోలేదు. A2గా ఉన్నటువంటి శశికళ జైలుకు పోయింది. ఆ తీర్పుకు పన్నీర్ సెల్వం సెలబ్రేట్ చేసుకుంటే ఇది ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు, అమ్మ భక్తుడిగా ఇంకా ఉన్నట్టేనా, లేక బీజేపీ ఎంత ముందుకు లాక్కొచ్చినా కూడా వాళ్ళు బలం పెంచుకోలేకపోయినారు. మనం చూస్తున్నాం ఈ ఎంటైర్ ప్రక్రియ ఒక పన్నీర్ సెల్వం లాంటి తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తిని తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉంచాలనుకున్న బీజేపీ ఆడిచ్చినటువంటి తెర వెనుక రాజకీయమే తప్ప దీంట్లో ఈ తమిళనాడు భవిష్యత్తుకు కానీ లేదా ఈ మనం మాట్లాడుతున్నటువంటి నీతి మాటలు కానీ ఏ వీటికి కూడా తావులేదు. పూర్తి స్థాయి రాజ్యాంగోల్లంగా జరిగింది. ఈ మొత్తం వ్యవహారంతో మిత్రుడు డిఎంకేకి లాభం జరుగుతున్న సంతోషంలో కాంగ్రెస్ ఉందేమో. ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఈ శవాల మీద రాజకీయాలు ఎదుర్కొనేటువంటి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించబోదు. రాజ్యాంగ ఉల్లంఘన ఇంత ఏజెచ్చగా జరుగుతూ ఉంటే మా ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందంటే పరోక్షంగా శశికళకు లాభం జరగవచ్చు, కానీ మా ఇంట్రెస్ట్ శశికళకు లాభం చేయటం కాదు. సార్ మీ నాయకత్వంలో 84లో నాయన భాస్కర్ రావు ఎపిసోడ్ చూసినాం. గతంలో జరిగితే మనం హర్షించకూడదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి పునరావృతం కావాలని కోరుకోకూడదు. ఒక విద్యావంతుడు అభిలాష గతంలో జరిగినా మనం హర్షించకూడదు, భవిష్యత్తులో జరగొద్దని మనం నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రేమేందర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు చెన్నై నుంచి మా విలేకరి సంజయ్ ఉన్నారు, మా ప్రతినిధి. ఆయన అడిగి తెలుసుకుందాం. పళనిస్వామి కలిసి వచ్చారు విద్యాసాగర్ రావు గారిని, గవర్నర్ని. చెప్పండి సంజయ్, ఏం జరుగుతుంది? మరి ఏదైతే పళనిస్వామి ఉన్నప్పుడు ఆయన గవర్నర్ ఆహ్వానించడం జరిగింది, ఒక సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. రాజ్భవన్ కి గవర్నర్ ఏదైతే పళనిస్వామి, మంత్రులు జయకుమార్, చెంగోట్టయ్యన్, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ, రాజ్యసభ ఎంపీ సహా మొత్తం కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలు భేటీ అనంతరం బయటకు వచ్చిన పళనిస్వామి బయటికి రాగా మంత్రివర్గంలో మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పడం జరిగింది, మరొకసారి గవర్నర్ పై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. తమ వద్ద 124 మంది సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తమ బలాన్ని దృష్ట్యా తప్పనిసరిగా తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పి గవర్నర్ కోరాము. అయితే గవర్నర్ వీటన్నిటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే మాకు నమ్మకం, స్పష్టంగా తమకు నమ్మకం ఉంది, గవర్నర్ నుండి ఆహ్వానం అందుతుంది, తమకు తప్పకుండా ఆహ్వానం అందుతుంది. అంటే ప్రజాస్వామ్యం మీద తమకు బాగా నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య బద్దంగా తమకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని నమ్ముతున్నామంటూ జయకుమార్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు పన్నీర్ సెల్వాన్ని కూడా ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ పెడితే, కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ పెడితే పన్నీర్ సెల్వాన్ కూడా అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అన్న ప్రశ్నకు ఆయన క్లియర్ గా సమాధానం చెప్పింది. మా వద్ద 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కి ఇచ్చాము. ఇంతకంటే మెజారిటీ ఎంత మెజారిటీ ఉందో సంతకాలతో కూడిన ఒక లేఖను గవర్నర్ కి ఇమ్మని చెప్పండి అంటూ ఆయన ప్రశ్న వేయడం ఈ సందర్భంగా మనం పరిశీలించవచ్చు. సంజయ్ పన్నీర్ సెల్వన్ కూడా కలవబోతున్నట్టు తెలిసింది, గవర్నర్ ని ఎప్పుడు కలుస్తున్నారు? మరికొద్దిసేపట్లో పన్నీర్ సెల్వం 8:30 పన్నీర్ సెల్వం కి రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ కేటాయించడం జరిగింది. ఉద్యాసం నుంచి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ కోసం మీ దగ్గరకు వస్తాను. సభ సాక్షిగా ఎవరు ముఖ్యమంత్రి తేల్చే ఆప్షనే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్. 1998లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీలు వెనక్కి తగ్గాయి. దీంతో కళ్యాణ్ సింగ్కు బలం లేదన్న విషయం గమనించిన గవర్నర్ భండారి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నాడు. కాంగ్రెస్ సీఎంగా జగదాంబిక పాల్ను నియమించారు. దీనిపై కళ్యాణ్ సింగ్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో గవర్నర్ భండారి సభలోనే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కి ఆదేశించారు. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే తమకు బలం ఉందని ముందుకొచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు సభలో ఉంటారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తే వారే ముఖ్యమంత్రి అవుతారు. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్లో కళ్యాణ్ సింగ్ విజయం సాధించడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి కంటిన్యూ అయింది. అచ్చం ఇదే తరాలో తమిళనాడు అసెంబ్లీని కూడా ప్రత్యేకంగా సమావేశపరచడం గవర్నర్ ముందున్న ఆలోచన. ఎవరికి మెజారిటీ ఉందో సభలోనే తేల్చడం వల్ల క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుందనేది దీని వెనక ఉన్న ఆలోచనగా కనిపిస్తున్నది. ప్రేమేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. చాలా ఆలస్యమైంది, క్షమించాలి. మీకు అవకాశం వచ్చేసరికి అందరూ మాట్లాడినారు. ఇది మొత్తం మీద భారతీయ జనతా పార్టీ వైపు అక్యూజ్డ్ ఫింగర్. అసలు భారతీయ జనతా పార్టీకి ఇలా ప్రత్యేకమైన యొక్క ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ప్రజాస్వామ్యమే ఇంట్రెస్ట్. ఈ రోజున గవర్నర్ గారు కనుక
శశికళ గారిని పిలిచి ఉంటే ఒక అతి తక్కువ సమయంలో ఒక నేరస్తుని ముఖ్యమంత్రిగా చేసి జైలుకు పంపడం అనేది అది అయిపోయింది, దానికి appreciate చేద్దాం. మళ్ళీ 36 గంటలైంది అది కాబట్టి అయిపోయి కూడా. ఈరోజు ఆయన అప్పుడు వ్యవహరించింది కూడా దానికి ముందు కూడా అందరు అట్లే మాట్లాడిండ్రు. ఇవాళ అయిన తర్వాతే సరి అయింది అనేది వస్తున్నది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏదైతే బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది, కానీ ఏదైనా ఫ్లోర్లోనే మెజార్టీ తేలడం అనేది అవసరం. ఇక్కడ ఒకటే విషయం, ఈడ ఇంట్రెస్ట్ అనేది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి అర్థమే లేదు. ఏఐడిఎంకేని తీస్తే బీజేపీకి ఏఐడిఎంకే అగెనెస్ట్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉన్నది. ఏఐడిఎంకే బీజేపీని తెలుసుకుంటుంది. ఆల్రెడీ ఏఐడిఎంకే మనిషిని కేంద్రంలో డిప్యూటీ స్పీకర్గా చేసింది బీజేపీ. మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీకి వచ్చే ఒక ఇబ్బంది లేదనలే, ఏ గ్రూపులు ఉన్నా కూడా బీజేపీ. అంటే జయలలిత జీవించి ఉంటే ఆ పార్టీ ఒకటిగా ఉంటే సత్సంబంధాలే, కానీ ఇప్పుడు పార్టీ చీలే 2 వర్గాలైనా ఒక వర్గం మీకు వ్యతిరేకంగా ఉన్నట్టున్నది. మాకు బలమైన వర్గం వ్యతిరేకంగా. వాళ్ళు ఎవరి దగ్గరికి పోతారు? అది వాళ్ళు ఎవరి దగ్గరికి పోయే అవకాశం లేదు, అటువంటి అవకాశమే లేదు. ఇవాళ ఉన్న దాంట్లో ముఖ్యంగా అక్కడ జరుగుతున్నది అంటే మెజారిటీ అనే విషయం మనం బయట నుంచి ఉన్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నిన్న మొత్తం అక్కడ రిసార్ట్లో ఉన్న వ్యక్తి, అందులోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే శరవణన్ అని మధురై ఎమ్మెల్యే బయటకు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి ఆయన ఒక కేసు ఫైల్ చేశాడు. శశికళను పళని స్వామి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నాడో ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. అంటే దీని అర్థం ఏంటి? అలా వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర లేదు అనేది చాలా స్పష్టం అవుతున్నది. పోలీసులే చెప్పి కానీ ప్రేమేందర్ రెడ్డి గారు, ఇటువంటి సమయంలో ఇటువంటి టైంలో ఒక ఇంటరప్షన్. ప్రేమేందర్ రెడ్డి గారు, ఒక శాసనసభ్యుడు, మదురై శాసనసభ్యుడు బయటకు వచ్చి ఆ ఫిర్యాదు చేసినాడు. కానీ మీరు నిన్న ఉదయం శశికళకు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ రిసార్ట్స్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కళ్ళు కూడా ఎన్ని ప్రయత్నాలు జరిగినా, పోలీసులు మోహరించి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, రిసార్ట్స్ యజమాని నువ్వు వాళ్ళని పంపించే అని చెప్పి థ్రెటన్ చేసినా ఒక్కళ్ళు కూడా బయటకు రావడం లేదంటే మీరు అర్థం చేసుకోవాలి. మా బలవంతంగా ప్రెషర్ తోటి భయపెట్టి లోపల ఉంచుంటే శశికళ జైలు పోతుందని తెలిసినా కూడా ఎందుకుంటారు అనేది ఉందా లేదా మీరు చూడండి. మరి ఇవాళ జరిగింది దాన్ని ఎవరైనా బలవంతం పెట్టి శరవణంతో ఇప్పించారా? ఒక శాసనసభ్యుడు వచ్చాడు. మీరు మొదటి నుంచి మీడియా వార్తలు వస్తున్నాయి, మీడియా పైన దాడి జరిగింది అక్కడ, తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి, అందరూ కూడా చెప్తున్నారు. స్వయాన పన్నీర్ సెల్వం గారే చెప్పారు జరుగుతున్న విషయాలు ఇది. కాబట్టి దీంట్లో ఏదైతే ఒక డౌట్ అనేది స్పష్టంగా ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది ఇక్కడ. అందుకోసం గవర్నర్ గారు ఫ్లోర్లో తేల్చడమే సరి అయిన యొక్క విషయం. ఎవరికి ఇచ్చినా కూడా ఒకవేళ ఆయన మెజార్టీ ప్రూవ్ కాకపోతే అది ఇంకో అపోజిషన్కి ప్లస్ అవుతుంది కావచ్చు. దానికోసం ఆ 2 పార్టీల్లో తెలుసుకొని ఇది డెమోక్రసీని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వానికైనా బీజేపీకైనా ఇంట్రెస్ట్ ఉంది తప్పితే మరొకటి కాదు. డెఫినెట్లీ వాళ్ళ గవర్నర్ గారు సరి అయిన విధంగా వ్యవహరిస్తారనేది కూడా రేపు కూడా మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు అంటే చెప్పే దాంట్లో ఒకటి ఏంటంటే, గవర్నర్ ముఖ్యంగా అంటే ఈ ఎపిసోడ్లో మొట్టమొదటిగా కొంతమంది బయటకు వచ్చి వారు మీరు అన్నారు ఏమనంటే ఎన్ని రోజులైనా కానీ ఏ ఎమ్మెల్యే కూడా బయటికి రావట్లేదని చెప్పేసి. అందుట్లో ఏంటంటే కొంత వాస్తవికత మనకేం కనిపిస్తుందంటే వాళ్ళు కొంత శశికళ వర్గానికి అటాచ్ అయినట్టుగా, అంటే కొంతవరకు ఇప్పుడు మీరు అన్నట్టు ఐజీలు వెళ్ళారు, డిఐజీలు వెళ్ళారు, డీజీపీలు వెళ్ళారు, అందరూ వెళ్తున్నా కానీ ఎవరు బయటికి రావట్లేదు. ఎవరో ఒక ఎమ్మెల్యే వచ్చారు, సరే ఏదో కిడ్నాప్ కేసు అయింది, తర్వాత దాని మీద విచారణ జరుగుతుంది. కానీ వాళ్ళ గవర్నర్ తీసుకున్నటువంటి ఏదైతే కాంపోజిట్ టెస్ట్, ఫ్లోర్ టెస్ట్ అని అనుకుంటున్నాను చూసారా, ఆ ఏదైతే ప్రపోజల్ నిజంగా గవర్నర్ గారి కనుక ఆ యొక్క రూట్లో కనుక పోతే, ఆ మార్గంలో కనుక పోతే, ఏదైతే జర్మన్ మోడల్లో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పళనిస్వామిని ఏదన్నా ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలిపిస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత ఆయనకు ఫేవర్ చేసే అవకాశం ఉంది. రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అధికారం కోసమో నయానో భయానో ధనమో లేకపోతే కులమో లేకపోతే పార్టీ ఏదో ఒక రకంగా ఇవాళ ఏంటంటే అప్పుడు ఏదైతే బండారి 98లో మనం అనుకున్నాం చూసారా, కళ్యాణ్ సింగ్ సంబంధించినటువంటి ఆ యొక్క ఎపిసోడ్లో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనేటువంటిది 2 క్లెయిమ్ చేస్తారా 3 క్లెయిమ్ చేస్తారా, ఎవరైతే అభ్యర్థిత్వానికి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మీరు చెప్పినట్లుగా 4 చేసినా కానీ ఎవరైతే ఫ్లోర్లో ఉంటారో ఆ ఫ్లోర్ టెస్ట్లో ఎవరైతే ప్రూవ్ చేసుకోగలుగుతారో మెజారిటీ, అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి ఫేవర్ చేయనట్లు అవుతుంది. ఎందుకంటే గవర్నర్కి పాత్ర ఇక్కడ రాజకీయంగా చూడటం ఎక్కువైపోయింది. కాబట్టి ఏంటంటే ఒక రాజకీయ పక్షానికి వ్యతిరేకంగా ఉందనుకోండి వీళ్ళు దాడి చేస్తున్నారు. సో అందుకని గవర్నర్ అనేటువంటి నిష్పాక్షపాతంగా ఉండేటువంటి
పదవి కాబట్టి సరే ఏ పార్టీ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కరెక్ట్ ఇది అంటారు కరెక్ట్ వ్యవహారం. ఒకవేళ ఎందుకంటే తీసుకుంటే అది. ప్రలోభాలు ఉండవు. ఎందుకు ప్రలోభాలు ఉండవు అంటే రేపు పళనిస్వామిని పిలిపిస్తే కొంతమంది ఆ జంపు జిలానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు అంతరాత్మ ప్రకారం వేయాల్సిందే. మహేష్ ఇప్పుడు అక్కడ జంపు జిల్లా నీళ్ళు దానికి అవకాశం ఏం లేదు. పళనిస్వామి లేటెస్ట్ లెటర్లోనే 124 మంది సంతకాలు, సరే ఒక్కరు కంప్లైంట్ చేసినా 123 మంది పళనిస్వామి పేరుతో సంతకాలు చేసి పంపినారు. ఒకవేళ పన్నీర్ సెల్వం లెటర్లో 12 సంతకాలు ఉంటాయి. మిగిలిన చెప్పుకోదగ్గ నాయకులు కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ మహేష్ గారు ఇప్పుడు 123 సంతకాల్లో కూడా ఎన్ని సంతకాలు జెన్యున్ ఎన్ని కాదు అనే అన్ని సందేహాలు ఉన్నవి. తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ రిసార్ట్స్లో ఉంచడం కంటే ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం, డెమోక్రసీని నమ్ముతున్నాం, అందరం దాంతో బ్రతకాల్సి ఉంది. ఇప్పుడు అందరినీ కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ నాడు రండి అని అంటే బాగుంటది కదా. రిసార్ట్స్ లో ఎందుకు బంధించి పెట్టారు? ఒకవేళ రిసార్ట్స్ లో బంధించారని మనం ఆపాదించొద్దు. కొంతమంది అది వాళ్ళు పన్నీర్ సెల్వం వర్గం చేస్తున్నటువంటి ప్రచారము. ఇది నేను చెప్పట్లేదు. ఎస్పీ స్థాయి అధికారి, అవును దానికి కూడా వస్తాను. ఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేట్ చేసి మద్రాస్ హైకోర్టుకు రిపోర్ట్ చేశారు. అయ్యా అక్కడ 119 మంది వీడియోస్ తీసుకున్నారు. కేవలం వాళ్ళ ఒపీనియన్ రాసి తీసుకోలే. మీరు చెప్పండి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే లేదు అని చెప్పిన వాళ్ళ వీడియోస్ తీసుకుని ఆ లిస్ట్ హైకోర్టుకు ప్రజెంట్ చేశారు. 117 మంది ఉంటే సరిపోయే మ్యాజిక్ ఫిగర్ కి 119 మంది మేము స్వచ్ఛందంగా వచ్చినామని ఒప్పుకున్నారు. వేరే రిసార్ట్లు కొంతమంది ఉన్నారు. మొత్తం 124 వాళ్ళ మద్దతు వర్గము. 12 మంది మీకు ఇళ్ళనే వివక్ష కనబడాలా? పన్నీర్ సెల్వము కి మీరు ఆయాచితంగా ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలని విద్యాసాగర్ రావు గారిని తెర వెనుక శక్తులు ఏవో ప్రభావితం చేస్తున్నాయన్నమాట వాస్తవము. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు, 117 మ్యాజిక్ ఫిగర్ అయితే మీరు ఉండొచ్చు. ఎప్పుడు ఉండాలి? కాంగ్రెస్ పార్టీ పళనిస్వామికి సపోర్ట్ చేస్తున్నారా చెప్పండి. అరే సపోర్ట్ చేస్తున్నారా చెప్పండి. ఊరికే ఏదో మాట్లాడుతుంటే ఊరికే బీజేపీ గురించి గవర్నర్ గురించి ఊరికే మాట్లాడుతుంటే నేను అనేది 12 మంది మీరు మాట్లాడిన అన్ని విన్నాము. కాంగ్రెస్ ఆలోచన, కాంగ్రెస్ వ్యవహారం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి? సరే మీరు టెస్ట్ అనేది డెఫినెట్లీ డెమోక్రటిక్ వేలో ఉంటది. డెమోక్రటిక్ వే ఒకవేళ తీసుకుంటే ఇవాళ అక్కడ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది కూడా ఒక వార్త వస్తున్నది. ఇవాళ ఎంతమంది కానీ ఆయన చెప్పిందో మాట ఉందండి. ఇప్పుడు నిన్న ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి మొత్తం ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడి హైకోర్టు కొన్ని నివేదిక ఇచ్చినాడు. 119 మంది శశికళ అరెస్ట్ గా తీర్పు రాకముందు ఒక సిచ్యువేషన్ ఉన్నది, తీర్పు వచ్చిన తర్వాత ఒక తీర్పు వచ్చినాక కూడా మరికొంతమంది రాజీనామా చేసిండ్రు, మరికొంతమంది రాజీనామా చేసిండ్రు. సెల్వం కూడా ఏడీఎంకే నాయకుడే, సెల్వం కూడా ఏడీఎంకే నాయకుడే, అందరూ ఏడీఎంకే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమీ లేనే లేదు. నేనేమంటున్నా, శశికళ ఎందుకు రిసార్ట్లనే పెట్టాలంటే అరుణాచల్ ప్రదేశ్ ఘటన మనం చూసినాము. బీజేపీ యొక్క రాజకీయాలు ఎంత నీచానికి దిగజారినాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుపోయి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కింద మెర్జ్ చేసి దాన్ని తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వంగా 2 నెలల్లో మార్చుకున్న చరిత్ర బీజేపీ గతానుభవాలు కూడా చూస్తున్నాం. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి ఈ వ్యక్తి పూజ అనేది పోతుందేమో ఈ డెవలప్మెంట్స్ అన్నిటి తర్వాత తమిళనాడులో అనిపిస్తున్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మన తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. అమర్నాథ్ గారు ఒక మాట చెప్పండి. అంటే ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ వాంఛనీయం అయినా కాకపోయినా కూడా అన్నాడీఎంకేలో ఒక చీలికైతే వచ్చింది, తప్పనిసరి అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కొంచెం తమిళ రాజకీయాల్లో వ్యక్తి పూజ నుంచి తమిళ రాజకీయాలు బయటపడుతున్నట్టుగా కనిపిస్తున్నది ఒకటి, జయలలిత మరణం తర్వాత. రెండవది జాతీయ పార్టీలకు అసలు అక్కడేమి కొరుకుడు పడుతున్నట్టుగా లేదు తమిళనాడు రాష్ట్రం. ఇప్పటికీ కూడా జాతీయ పార్టీలకు అక్కడ ఏమైనా ఫుట్ హోల్డ్ ఉన్నట్టు ఏం కనపడడం లే. బోత్ కాంగ్రెస్ అయితే ఏదో ప్రెజెన్స్ ఉంది, బీజేపీకి అయితే ప్రెజెన్స్ కూడా లేదు. అందుకని ఇప్పుడు వాళ్ళు అది తమిళ రాజకీయాలు 50s నుంచి వస్తున్న తరహాలో వచ్చాక తర్వాత వాళ్ళని అధికారంలోకి వాళ్ళు కొట్లాడుకున్నాక ఇటు అటు జరిగేది తప్పించి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇంక్లూడింగ్ సిపిఎం వాళ్ళు సిపిఎం తీసుకోండి, వాళ్ళు ఎవరో ఒకరితోటి పొత్తు పెట్టుకోవడమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. అలాగే కాంగ్రెస్ కూడా, ఇప్పుడు బీజేపీకి గత ఎన్నికల్లో డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నందుకు 7-8 సీట్లు వచ్చినాయి.
ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోటి పొత్తు పెట్టుకోలేదు, దే డ్రూ బ్లాంక్. తమిళనాడులో హైయెస్ట్ ఒక పార్లమెంట్ మెంబర్ అసెంబ్లీ అసెంబ్లీ రాలేదు. అక్కడ తమిళనాడు హైయెస్ట్ కరప్షన్ అని అంటారు. పావర్టీ కూడా భయంకరమైన పావర్టీ ఉంది. ఎందుకు అసలు లెఫ్ట్ పార్టీస్ అక్కడ లెఫ్ట్ కాదు లెఫ్ట్ పార్టీస్ ఒకప్పుడు అయితే చాలా బలమైన ఫోర్స్ అక్కడ. అపోజిషన్ కాంగ్రెస్ పార్టీకి మొదట్లో ఉన్నది అపోజిషన్ పార్టీ, అపోజిషన్ లీడర్గా ఉన్నది పి రామ్మూర్తి లాంటి వాళ్ళు, ఆనందన్ నంబియార్ లాంటి వాళ్ళు. ఒకసారి తమిళనాడు అసెంబ్లీలో కమ్యూనిస్ట్ పార్టీ అదే అంటే తమిళనాడు ప్రెసిడెన్సీలో మన పిల్లలమర్రి వెంకటేశ్వరరావు గారు అపోజిషన్ నాయకుడు. అంటే అప్పుడు ఇవన్నీ కలిపి ఉండే కదా, అప్పుడు చాలా బలమైన ఫోర్సు. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు డిఎంకే పైకి వచ్చింది నాట్ ఎగ్జాక్ట్లీ కుల రాజకీయం కాదు, అది బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజకీయం. అది క్వాలిటేటివ్ డిఫరెన్స్. కానీ ఆ తర్వాత అది కుల రాజకీయంగా రీజనరేట్ అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మార్జినలైజ్ అయ్యాయి. మనకు సమయం తక్కువగా ఉంది. చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ చాలా మందికి సందేహాలు అనేవి, ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు మెజారిటీ ప్రూవ్ చేసుకోవటానికి మనం రకరకాలైనటువంటి విభిన్న రాజ్యాంగ పద్ధతులను మనం అనుసరిస్తాం. మనకి ఇప్పటివరకు మనకి ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకి జనరల్గా ఏంటంటే ఆర్టికల్ 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్. ఏ రకంగా ఎవరికైతే మెజారిటీ ఉందో లెటర్స్ ఇవ్వటం అది ఒక ఆనవాయితీ. కానీ కొన్ని ఇప్పుడు సందర్భాలు ఏమవుతుందంటే ఇప్పుడు కొంత రాజకీయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఇంట్రెస్ట్స్ కూడా ఉన్నాయి, ఇందులో వేరియస్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇవాళ తమిళనాడు చూస్తే ఒక యూనిక్, ఒక భిన్నమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే అంతరాత్మ ప్రకారం ఒక నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలు, తమిళనాడు ప్రజలు. తర్వాత ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి మెజారిటీ ప్రకారం ఇంకొకరిని ఎన్నుకునేటువంటి పరిస్థితి వాళ్ళు అక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే అంతరాత్మ అనేటువంటిది ప్రజల మెజారిటీ వాళ్ళ నెటిజన్స్ అనేటువంటి వాళ్ళు ఇలా 98% పన్నీర్ సెల్వాన్కి అనుకూలంగా ఉన్నారు. తర్వాత ప్రజలు కూడా కొంత ప్రజల్లో కూడా ఆయన మీద అదే ప్రజలు ఎన్నుకునే శాసనసభ్యులు మాత్రం ఇవాళ ఏమవుతుందంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకని వాళ్ళ గవర్నర్ కూడా ఒక రకమైనటువంటి ఒక కన్ఫ్యూజన్లో, ఒక రకమైనటువంటి అన్సర్టన్గా ఏ నిర్ణయం. అందుకే ఇవాళ 5-6 రోజులు అయిందంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చర్చ చేస్తూ ఎస్ ఐ కెన్ టేక్ వన్ డెసిషన్ చెప్తాము. కానీ ఆ పదవిలో కూర్చుంటే కొంతవరకు ఏంటంటే ప్రతిదీ బేరీజ్ వేసుకొని ఆయన రిపోర్ట్స్ ఆయన తీసుకొని తర్వాత ఇవాళ అటార్నీ జనరల్ కూడా ఇవాళ కొంత అతను ఒక సజెషన్ కూడా ఇవ్వటం జరిగింది. గవర్నర్ ముందు ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే అటార్నీ జనరల్ దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి న్యాయ సలహా కూడా తీసుకోవటం. అందులో న్యాయ సలహా కూడా 4 రోజులు అవుతుంది. అయితే మనం అనుకునేది ఏంటంటే జనరల్గా మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళని పిలవటం అనేటువంటిది ఆనవాయితీ జనరల్గా. ఒకవేళ గవర్నర్ గారు భావిస్తే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఎ డెమోక్రాటిక్ ప్రాసెస్. జర్మనీలో సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత మనకి ఉత్తరప్రదేశ్లో కూడా ఒకసారి ప్రెసిడెంట్ ఉంది, దాన్ని ఎవరు కూడా ఏ కోర్టు కూడా తప్పుపట్టలేదు. మీరు ఎందుకు మిస్నోమర్ అంటున్నారు? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ మిస్నోమర్. ఇప్పుడు ఇప్పుడు ఇది తమిళనాడుది యూనిక్ టెస్ట్ ఎందుకని ఉంటుంది, నేను యూనిక్ అని ఎందుకు భావిస్తున్నాను అంటే ముఖ్యమంత్రి లేకుండా ఇప్పుడు అసలు అసెంబ్లీ సమావేశం జరగలే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎవరున్నారు? పన్నీర్ సెల్వం ఉన్నాడు. హీస్ రిజైన్ అండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హ్యాస్ నో రైట్ టు కాల్ ది అసెంబ్లీ. అదే కానీ అక్కడ చూడండి, ఇప్పుడు 98లో జరిగిన రమేష్ భండారి ఉదంతంలో కూడా ఈ కాంట్ కాల్. సి 98లో జరిగింది కూడా అది సుప్రీంకోర్టు ఆదేశం మీద, ఉత్తరప్రదేశ్. అప్పుడు జగదంబికా పాల్ వాజ్ ది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్. ఇది యూనిక్. దీంట్లో ఏం చేయాలన్నది నేను కూడా ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ హూ సపోర్ట్ ది గవర్నర్. ఎస్, కాల్ ది అసెంబ్లీ అండ్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్ ఎలా వస్తుంది, ప్రెసిడెంట్స్ ఎలాగ ఏర్పడతాయి, యూనిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ యూనిక్ డెసిషన్. రైట్, చెప్పండి. నేను అనేది అంటే
ఈ మళ్ళీ ఇది ఒక మాయ, సార్ చెప్పినట్టుగా ఇది ఒక మాయ సభగా మారకూడదు. క్లిస్టర్ అండ్ క్లియర్గా నిర్వహించే ఉద్దేశం కనుక గవర్నర్ గారికి ఉందా లేదా అనేది ఆ రోజు కానీ శుక్రవారం మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం అసెంబ్లీ పిలవడానికి లేదంటున్నారు. ఒకవేళ గవర్నర్ పిలిస్తే ఈ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ది సజెషన్ మేడ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి లేనప్పుడు కౌన్సిల్ కూడా లేనట్టే కదా. మరి వాట్ కాంటెక్స్ట్ ఈజ్ గోయింగ్ లేదు, అదే కదా ఇప్పుడు అలా కాదు. యూనిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూనిక్ సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ అండ్ అటార్నీ జనరల్ సేస్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ది గవర్నర్ హ్యాస్ ది డిస్క్రిషనరీ పవర్. See, these are unique things. Okay. And it happens once in a while. ఇప్పుడు ప్రతిసారి అవుతాయని కాదు. చెప్పండి. తప్పక గవర్నరు చట్ట ప్రకారంగా ధర్మ ప్రకారంగానే నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు తప్పక, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన దీంట్లో కూడా ఆయన చాలా బ్యాలెన్స్గా తీసుకోవడం జరిగింది. చాలామంది విమర్శకులు ఎట్లా మాట్లాడినా డిసిషన్ తర్వాత మాట్లాడుతున్నది చాలా సరైన నిర్ణయం అనేది భావిస్తుంది. ఇది కూడా తప్పక ఏ వర్గానికి కూడా ఫేవర్ చేసినట్టు కాకుండా ప్రజాస్వామ్యానికి ఫేవర్ చేసిన విధంగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటి చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కు పోయినప్పుడు ఒకవేళ గవర్నర్ గారు ఇంకా నిర్ణయించలేదు, వార్తలు వస్తూనే వారు ఆ మార్గంలో వెళ్ళవచ్చు, ఉత్తరప్రదేశ్ ఉదాహరణ ఉంది, ఇప్పుడు ఇది యునిక్ సిచ్యువేషన్ కాబట్టి దీన్ని రిజాల్వ్ చేయడానికి ఒక ఇది మార్గం కనుగొనాలనుకుని ఆయన ఒకళ్ళ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కనుక వెళ్తే ఏం జరుగుతుంది ఫ్లోర్లో? అసలు ఫస్ట్ ఎట్లా దాన్ని ఎవరు కాల్ చేస్తారు? అసెంబ్లీ జనరల్గా ఏంటంటే ఏ ఫ్లోర్లో అయినా వెదర్ ది ఎగ్జిస్టింగ్ స్పీకర్ విల్ బి ది స్పీకర్ ఆర్ సమ్ ప్రోటెమ్ స్పీకర్ విల్ బి ఎలెక్టెడ్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లోర్లో టెస్ట్ జరుగుతున్నప్పుడు సాధారణంగా కొత్తగా ఒక ఆల్రెడీ మనకి ఇక్కడ స్పీకర్ ఎలెక్ట్ అయి ఉన్నాడు ప్రెసిడెంట్ తమిళనాడుకి. సో అసెంబ్లీ రద్దు కాలేదు. అసెంబ్లీ రద్దయిపోతే మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం, లెజిస్లేటివ్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటంటే జనరల్ గా అంటే ఇప్పుడు స్పీకర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, స్పీకరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి స్పీకరు ఈజ్ ఎ న్యూట్రల్ పర్సన్, మేబీ బిలాంగింగ్ టు వన్ పొలిటికల్ పార్టీ. వన్స్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ స్పీకర్ ఈజ్ ఎ న్యూట్రల్ పోస్ట్ అండ్ న్యూట్రల్ పర్సన్. రేపు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అయితే గవర్నర్ ఏం చెప్తారంటే మీరు ఫ్లోర్ టెస్ట్లో మీరు ప్రూవ్ చేసుకోండి అన్నప్పుడు స్పీకర్ దానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ని తీసేసే అధికారం మళ్ళీ ఇక్కడ గవర్నర్కి లేదు, ఎందుకంటే మెజారిటీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఓన్లీ ది క్వశ్చన్ ప్రాబ్లం ఏంటంటే విత్ రిగార్డ్ టు చీఫ్ మినిస్టర్. అదర్ స్పీకర్ అనేటువంటి దట్ కంటిన్యూస్, డెప్యూటీ స్పీకర్ కంటిన్యూస్. అయితే నేనేమంటున్నానంటే రేపు ఫ్లోర్లో ఇద్దరు ఎవరైతే ఒక సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పెట్టొచ్చు, లేకపోతే చేతులు ఎత్తేటువంటి హ్యాండ్స్ రైజింగ్ కూడా పెట్టొచ్చు. ఇటువంటి కేసులు ఏంటంటే జనరల్గా సీక్రెట్ పెడతారు, ఎందుకంటే ఒక డిస్ప్యూట్స్ రాకుండా ఎమ్మెల్యేస్ మధ్య. ఎందుకంటే ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి, 10 మంది సపోర్ట్ చేస్తున్నారా పన్నీర్ సెల్వాన్ని, 25 మంది చేస్తున్నారా అంటే కొంతమంది అయితే నిర్భయంగా తాము ఎవరిని కోరుకుంటున్నారో చెప్పడానికి సీక్రెట్ బ్యాలెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రకం అంతరాత్మకంగా కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఒక ఫ్లోర్ టెస్ట్లో ప్రూవ్ చేసుకోవటం, గతంలో ప్రెసిడెంట్స్ వివిధ అసెంబ్లీలో జరిగినటువంటి ప్రెసిడెంట్లు ఇప్పుడు కూడా ఫాలో నేనేమంటున్నాను, 124 మంది ఒకవైపు, 12 మంది ఇంకోవైపు, అంటే కనీసం అవతలోడుకున్న దాంట్లో 10% కూడా మద్దతు లేనటువంటి సిచ్యువేషన్లో ఫ్లోర్ టెస్ట్ అంటే యునానిమస్గా తీసుకొచ్చి పళనిస్వామిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయాల్సిన క్లియర్ ఎవిడెన్స్లు ఉన్న సందర్భంలో కూడా ఫ్లోర్ టెస్ట్కి పోతున్నామంటే పన్నీర్ సెల్వంకి ఇంకొక అవకాశం కల్పించారు. ఇంకొక అవకాశం వారు ఒక పాయింట్ చెప్పారు, ప్రజలు మెజారిటీ ప్రజలు పన్నీర్ సెల్వం వైపు ఉన్నారు. గవర్నర్ నేనేమంటున్నాను, ప్రజాభిప్రాయానికి గవర్నర్ నిర్ణయానికి సంబంధం లేదు. గవర్నర్ నోవేర్ కన్సర్న్ విత్ పబ్లిక్ ఆస్పిరేషన్ అనేది నంబర్ గేమ్ లో గవర్నర్ గారు ఇక్కడ ఇంకొక అవకాశం ఇస్తున్నాడు సెల్వంకి. ఒకవేళ అక్కడేమైనా తేడా జరిగితే అదొక వాయిస్ అవుటో చేతులెత్తే కార్యక్రమం అయితే మళ్ళా తలుపులు మూసేసి మాయాసభగా మార్చకుండా నిజాయితీగా నిర్వహిస్తారని మీరేమి దాని గురించి రందిపడొద్దు, ఆ బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. మేము నిజంగా మీరు ఏదైతే ఆందోళన చెందుతున్నారో అట్లా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే
అట్లా పోయే వాళ్ళైతే నిన్న మార్నింగ్ శశికళ శిక్ష ఖరారై సుప్రీంకోర్టు నుంచి వార్త బయటికి రాగానే ఆ రిసార్ట్స్లో మొత్తం ఉన్న వాళ్ళని చెల్లాచెదరు అయిపోయేవాళ్ళు. వాళ్ళని చాలా కలిసికట్టుగా ఉన్నారు. రేపు వచ్చి మీరు కోరుతున్న పళనిస్వామికే ఓటేస్తారు. చెప్పండి. ఒకటే ఇక్కడ గతంలో కూడా ఇప్పుడు గవర్నర్కు లెక్క పెట్టడం అనేది గవర్నర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు లెక్క పెట్టి చూసి ఈయనకి ఎక్కువ అనేక సంశయాలు బయటకు వస్తున్నాయి. 124 లేదనే ఒక సంశయం వస్తున్నది. కాబట్టి ఉన్నదా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మళ్ళీ మీరు మాట్లాడితే మళ్ళీ మాట్లాడే మళ్ళీ ఇదేంటి నాకు అర్థమైతలేదు. నేను అనేది పోలీసులు చెప్పినట్టు నడుస్తావా చెప్పు. పోలీసులు చెప్పింది నడుస్తావా ఇక్కడ. కాబట్టి ఈడ 124 ఉండొచ్చు, లేకపోతే 115 కూడా ఉండొచ్చు. ఉదాహరణకు ఎంతనే ఉండొచ్చు. ఉంటే 115 ఉంటే మెజార్టీ కాదు కదా. కాబట్టి ఎన్ని ఉన్నాయి ఏమిటి అనేది గవర్నర్ తేల్చడం సరి అయింది కాదని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ గతంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఫైనల్గా ఏదైనా ఫ్లోర్లో తేలిస్తే అది అత్యున్నతమైన ప్రమాణాలు పాటించినట్టు అవుతుంది. కాబట్టి ఆ ఒక అవకాశం వారు చెప్పినట్టు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో అసెంబ్లీలో కనుక తెరిస్తే దేనికైనా బాగుంటుంది కదా. ఒకవేళ అటువంటి నిర్ణయం ఇప్పుడు ఎవరిని పిలిచినా విమర్శించే వాళ్ళు ఉంటారు రేపు. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, అట్లాగే మహేష్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అమర్నాథ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఆయన రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కు వెళ్తారనే ఒక వార్త అయితే ప్రచారంలో ఉన్నది. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరైతే మాకు మెజారిటీ ఉంది అంటే మాకు మెజారిటీ ఉందని చెప్తున్నారో ఆ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ గవర్నర్ కలిసినారు. ఇంతకుముందే పన్నీర్ సెల్వం కలిసినారు. అయితే ఫిజికల్గా పన్నీర్ సెల్వం దగ్గర 12 మందికి మించలేరు శాసనసభ్యులు. పళనిస్వామి దగ్గర 122 మంది ఉన్నారని చెప్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 117. రేపు ఒకవేళ గవర్నర్ గారు కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ కనుక ఆదేశించినట్టయితే అక్కడ ఫ్లోర్ మీద తేలిపోతుంది. అయితే భయాలున్నవి, ఆందోళనలు ఉన్నవి. అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయని, తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక ఆరోపణ విమర్శ వస్తున్నది. అవన్నీ తొలగిపోవాలంటే ఒకసారి ఫ్లోర్ టెస్ట్ జరగడం అవసరం. అది జరిగితే అన్నీ తేలిపోతాయి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.